ప్రెగ్నెన్సీ అంటేనే ఓన్లీ రెస్ట్ మోడ్లో ఉండడం చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. బట్ మనం ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్గా ఉండి ఎన్ని బుక్స్ చదివి ఎంత మంచి విషయాలు వింటే మన ఫ్యూచర్ బేబీకి అంత పాజిటివిటీ వస్తుంది, అంత మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి చాలామందికి తెలియదు. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 15 7th month ఆఫ్ మినీ వ్లాగ్. ఇంకా ఇక్కడ 4:20కి ఈరోజు నా డే స్టార్ట్ అయిపోయింది. మా విరాజ్ 5:30కే లేచేసాడు. నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. నా మేనిఫెస్టేషన్ అన్ని రొటీన్ కంప్లీట్ చేసి ఇంకా పైకి వెళ్దామని ఇంకా వాటితో మంచిగా కిస్సెస్ పెట్టేసి మంచిగా నువ్వు పాజిటివిటీగా వాళ్ళకి కొన్ని అఫర్మేషన్ చెప్పాలి లేవగానే పిల్లలకి. గుడ్ మార్నింగ్ నానా, హ్యావ్ ఎ నైస్ డే, యు ఆర్ గ్రేట్ఫుల్ టు మీ, అట్లా చెప్తూ ఉన్నామంటే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే ఆ పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అంతా కంప్లీట్ అయిన తర్వాత విరాజ్ని వాళ్ళ డాడీకి చెప్పేసి నేను ఇంకా పైకి వచ్చేసాను. ఇలా ఎప్పుడో ఒకసారి 5:30కే లేస్తాడు, మోస్ట్లీ 6:30కి అలా లేస్తాడు. ఎర్లీ మార్నింగే లేస్తాడు అన్నమాట. ఎప్పుడు కూడా 8 అట్లా చాలాసేపు అయితే పడుకోడు, చిన్నప్పటి నుంచి అంతేవాడు. ఇంకా నేను ఇంకా పైకి వచ్చేసి నా రొటీన్ అంతా స్టార్ట్ చేసేసాను. ఇంకా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే డే మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎంత ఎనర్జెటిక్గా ఉంటే మన బేబీకి అంత మంచిదండి. అంటే కొంతమంది హెల్త్ కండిషన్ సపోర్ట్ చేయదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ యోగా, మెడిటేషన్ అట్లా ప్రాక్టీస్ చేయాలి. నేను గర్భ సంస్కారం అని చెప్పేది అందుకే అన్నమాట. మనకి పాజిటివిటీ ఉంటే ఏంటంటే ఎలాంటి నెగిటివిటీ రాదు మన బ్రెయిన్లోకి. సో అలాంటప్పుడు ఏంటంటే బేబీ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసామంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీలో ఎప్పుడు అలసిపోయినట్టు ఇలా లేచి యాక్టివ్గా ఉన్నామంటే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది చాలా యాక్టివ్ అయిపోతుంది. ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ నేను ఈరోజు ఓన్లీ చీజ్ బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను సింపుల్గా. అండ్ జ్యూస్ కోసం రెడీ చేసేసాను. ఈరోజు పప్పుచారు చేశాను అన్నమాట. ఇంకా ఈ జ్యూస్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత పప్పుచారు చేశాను. మార్నింగే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మంచిగా బ్రెడ్ శాండ్విచ్ తినేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు నాకు ఇలా తినాలనిపిస్తుంది. మార్నింగే జ్యూస్ విత్ శాండ్విచ్ కంప్లీట్ చేసేసాము ఆ రోజు మా టిఫిన్ అయితే. ఇంకా పప్పుచారు తెలుసు కదా, అన్నీ వేసి మంచిగా పప్పుచారు చేసేసి మధ్యాహ్నానికి కూడా నేను రైస్ తోటి పప్పుచారు తోటి మంచిగా కంప్లీట్ చేసేసాను. ఇక్కడ శాండ్విచ్ తింటూ జ్యూస్ తాగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ గర్భ సంస్కారంలో మెయిన్ అంటే గర్భాహార అని చెప్పేసి ఉంటుంది. మనం తినే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈవినింగ్ మా ఆయన దూద్ పేడ తెచ్చాడు. ఇంకా నేను స్వీట్స్ చాలా తక్కువ చక్కెర కంటెంట్ తీసుకోకపోవడం మంచిది. మంచిగా ఈవినింగ్ దూద్ పేడ తినేసి నైట్ కూడా చపాతీ విత్ రైసే తినేసాను. ఈరోజు ఏం చేయలేదు, సింపుల్గా కంప్లీట్ చేసాం ఈ డే. అదన్నమాట. నెక్స్ట్ డే కోసం ఇక్కడ నేను దోశ బ్యాటర్ కోసం నానబెట్టేశాను. ఇంకా నేను మీషోలో ఒక టాప్ ఆర్డర్ చేశాను, అది వచ్చింది, దాన్ని చూస్తున్నాను అనమాట. ఈ టాప్ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.